देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। पैराडाइज फंक्शन पैलेस महबूबनगर के कृष्णपल्ली के सर्वे नंबर 523 में हुई इन्हिदामी कार्रवाई के सिलसिले में एमआरओ झांसी राम ने आज सभापति कॉन्फ्रेंस से खिताब करते हुए बताया कि 523 सर्वे नंबर में 83 एकड़ 28 गुंठे अराजी हुकूमत की है। इस हुकूमती अराजी को दीगर कामों में सर्फ करने के लिए अलाट किए जाने के बाद 3 एकड़ 30 गुंठे अराजी हुकूमत के लिए दस्तियाब है। इस हुकूमत की दस्तियाब अराजी पर कई लोग शामिल होने की शिकायत मौसूल होने पर हमारी टीम के तमाम अफराद ने इस जगह की निशानदही की। इन जगह पर 75 आर्जी तामीरात की गई हैं और इनमें कोई ज़िंदगी नहीं गुजार रहे हैं। इसीलिए कल सुबह महकमा पुलिस, महकमा रेवेन्यू, महकमा बल्दिया तीनों ने मिलकर इन गैर तामीरात को मिसमार कर दिया है। उन्होंने कहा कि सिर्फ गैर क़ानूनी तामीरात पर ही कार्रवाई की गई है और जिन मकानात को मिसमार किया गया है उनमें एक के पास भी पट्टा नहीं है। इसकी जांच के बाद ही हमने ये कार्रवाई अंजाम दी है। అందరికీ నమస్కారం। క్రిస్టియన్పల్లి గ్రామంలో 523 సర్వే నంబర్లో 83 ఎకరాల 28 గుంటలు ప్రభుత్వ భూమి ఉంది. అట్టి భూమిలో ఇతర అవసరాలు ప్రభుత్వ అవసరాలకి అలాట్మెంట్ చేసిన తర్వాత మనకు 3 ఎకరాల 30 గుంటల భూమి దాదాపుగా మనకు అందుబాటులో ఉంది. అట్టి ప్రభుత్వ భూమిలో అనేక మంది దాన్ని ఎంకరేజ్మెంట్ అవుతుందని అనేక సార్లు నాకు కంప్లైంట్ రావడం జరిగింది. ఆ కంప్లైంట్లో పరిశీలన నిమిత్తం మా టీమ్స్ అందరూ, మా ఆఫీస్ టీం అందరూ కూడా వెరిఫై చేయడం జరిగింది. అక్కడ దాదాపుగా ఒక 70 ఇళ్ళు అంటే నా తాత్కాలిక నిర్మాణాలు టెంపరీ స్ట్రక్చర్స్ ఏర్పాటు చేసి వాటిని అన్నిటి కూడా లాక్ వేసుకొని ఉండడం జరిగింది. వాటిని వెరిఫై చేసినాము. అక్కడ ఎవరు కూడా నివాసం కూడా ఉండటం లేదు. కాబట్టి దానికి నిన్న పోలీస్ శాఖ, మున్సిపల్ శాఖ, రెవెన్యూ శాఖ ముగ్గురు కలిసి కోఆర్డినేట్స్ తోటి నైటు అక్కడ అవన్నీ కూడా డిమాలిష్ చేసడం జరిగింది. కావున ఉన్న అవసరం మీకు తెలియజేస్తున్నాం. 3 ఎకరాల 30 గుంటలు దాదాపుగా, అంటే వాగు ఉంది, దాంట్లో వాగు అంతా తీసేసి దాదాపుగా 3 ఎకరాల 30 గుంటలు మనకు ప్రభుత్వ భూమి మిగులుబాటు ఉంది. అక్కడ దాంట్లో ఈ ఎంక్రోచ్మెంట్స్ అవుతున్నాయి అనేది మన కంప్లైంట్స్. ఇప్పుడు ఏదైతే కన్స్ట్రక్షన్స్ ఉన్నాయో వాటి దాంట్లో కూడా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఉండొచ్చు. వాటిని కూడా వెరిఫై చేసి నెక్స్ట్ వాటి మీద కూడా చర్యలు ఉంటాయి. ఇప్పుడు ఏదైతే మనకు క్లియర్ కట్గా ఇది ఇల్లీగల్ అని మేము తేలిందో వాటికి 70 ఇళ్ళ దాకా, అంటే ఇల్లు కూడా కాదు, జస్ట్ టెంపరీ స్ట్రక్చర్స్ తయారు చేశారు. అక్కడ ఎవరు కూడా నివాసం లేరు అక్కడలో. కాబట్టి వాటిని అన్నిటి కూడా నిన్న తొలగించడం జరిగింది. అంటే ఇప్పుడు మీరు ఏదైతే మనం రిమూవ్ చేసామో అక్కడ ఏది కూడా పట్టా సర్టిఫికేట్ ఇచ్చిన వాళ్ళు ఎక్కడ లేదు. నేను ఒకటే చెప్తున్నా, ఈ 70 ఇళ్ళు ఏదైతే మనం డిమాలిష్ చేశామో వాటికి ఎవరికి కూడా పట్టా సర్టిఫికేట్ ఇచ్చినట్టు లేదు. అవన్నీ వెరిఫై చేసిన తర్వాతనే టీమ్స్ 2-3 సార్లు వెరిఫై చేసిన తర్వాత అక్కడ నివాసం ఉన్నారా లేదా, అవి టెంపరీ స్ట్రక్చర్స్ అని డిసైడ్ చేసుకున్న తర్వాత వాంటెడ్లీగా చేసిరని కంక్లూజన్కి వచ్చిన తర్వాత మాత్రమే ఈ డిమాలిషన్ అనేది స్టార్ట్ చేశారు. కొంతమంది మాఫియా తయారు చేసుకొని వాళ్ళు అక్కడ మీరు కట్టుకోండి అని చెప్పి వాళ్ళతో కొంత డబ్బులు కూడా తీసుకొని వాళ్ళకు అమ్మడం లాంటివి చేస్తున్నారని కూడా మా దృష్టికి వచ్చింది. వాటి మీద కూడా చర్యలు తీసుకుంటాం. వాళ్ళని కూడా ఎవరెవరు అనేది కూడా వెరిఫికేషన్ నడుస్తుంది. నేను ఇప్పుడు ఈ మీడియా ముఖంగా అందరికీ కూడా నేను కోరేది ఏంటంటే, ఈ ప్రజలు ఎవరైనా సరే ఇక్కడ ప్రభుత్వ భూమి కొంటున్నారు, అమ్ముతున్నారని వాళ్ళని సంప్రదించకుండా డైరెక్ట్గా అధికారులకు సంప్రదిస్తే దాని గురించి డీటెయిల్స్ మేము వాళ్ళకి చెప్తాము. ఇన్ కేస్ వాళ్ళు ఎలిజిబుల్ ఉంటే ప్రభుత్వ పథకాలు ఎక్కడైనా వస్తే ఆ పథకాల్లో వాళ్ళకు ఎలిజిబిలిటీని బట్టి మేము కేటాయిస్తాం తప్ప ఇట్లాంటి దళారులను నమ్ముకొని ఇవన్నీ కొనడం, చేయడం అట్లాంటి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేస్తే వాళ్ళ మీద చర్యలు ఉంటాయి. కాబట్టి డబ్బులు కూడా వేస్ట్ అవుతుంది, వాళ్ళ శ్రమ కూడా వేస్ట్ అవుతుంది, వాళ్ళు బ్లేమ్ కూడా అవుతారు. కాబట్టి దయచేసి ఈ ముఖంగా నేను అందరికీ కూడా కోరేది ఏంటంటే, అక్కడ ఎవరు కూడా ఈ సర్వే నెంబరే కాదు, ఇక్కడ పక్కన 25 సర్వే 25 సర్వే నెంబర్ కూడా ఎన్నుగొండలో ఉంది. అట్లా ఇక్కడ కూడా ఇదే రకమైన కంప్లైంట్స్ వస్తున్నాయి. కాబట్టి దాని మీద కూడా ఇదే చర్య తీసుకోబోతున్నాము. దయచేసి నేను అందరికీ కూడా తెలిసేది ఏంటంటే, మా అర్బన్ మండల పరిధిలో ఎక్కడ ప్రభుత్వ భూమిలో కూడా ఇలా కన్స్ట్రక్షన్ చేస్తే వాటిని అన్నిటి కూడా ఇదే మాదిరిగా చర్యలు తీసుకుంటాం. కాబట్టి దయచేసి ప్రజలందరికీ కోరేది ఏంటంటే, గవర్నమెంట్ ప్రభుత్వంలో ఎలాంటి కట్టడాలు చేయకుండా ఉంటే మంచిదని నేను కోరుతున్నాను.